Hi students, welcome to our math class. Exercise 6.3 progression 10th class. Question number 2. This is question number 2. Find the sums given below. So arithmetic progression AP given, last term also given, but nth term not given. We have to find out nth term and we have to find out సమ్ ఆల్సో. ఓకేనా? అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏపీ ఇచ్చారు, లాస్ట్ టర్మ్ ఇచ్చారు. లాస్ట్ టర్మ్ అంటే ఏఎన్ కదా, ఏఎన్ ఇచ్చారు, ఎన్ ఇవ్వలేదు. ఎన్ ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే మనం సమ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ 7 + 10 of 1/2 + 14 + 84. This solution A is equal to 7, D is equal to A2 minus A1. D is equal to A2 is 10 of 1/2 minus 7. D equal 2 tens are 20 plus 1 21/2 minus 7. Denominator 1 I am writing. D equal to is LCM 21 minus 2 sevens are 14. Kana 1 comes in one table, 2 comes in 2 times. That's 2 into 7 14. 21 minus 14 7 7. 11 minus 4 is 7 only. D equal 7/2. ఎంత వచ్చింది D value? D value 7/2. Next n we should find out. Here what is given? An also given. An is equal to what? 84. ఈ an ని మనం L అని కూడా రాయొచ్చు. L అంటే లాస్ట్ టర్మ్ ఆబ్వియస్లీ an ఆర్ L. ఫస్ట్ n ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ n ఫైండ్ అవుట్ చేద్దాం. మనకు తెలిసిన ఫార్ములా an ఈక్వల్ a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. an హౌ మచ్? an ఈక్వల్ 84 ప్లస్ a ఈజ్ 7 ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఈజ్ 7/2. an ఈక్వల్ ఓకే. 7ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్దాం. 84 మైనస్ 7 ఈజ్ ఈక్వల్ n మైనస్ 1 ఇంటూ 7/2. 7/2 మల్టిప్లయింగ్ దేర్. 84 మైనస్ 7 is 77. ఇక్కడ చేద్దాం. 84 మైనస్ 7, 14 మైనస్ 7 is 7. ఇయర్ 77. ఓకేనా? 77 is equal to n మైనస్ 1 ఇంటూ 7/2. ఈ 7/2ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్దాం. రెసిప్రోకల్ అవుతుంది, 2/7 అవుతుంది. ఇక్కడ n మైనస్ 1 ఉంటుంది. 7 1 టైమ్స్ 7 11 టైమ్స్ 11 ఇంటూ 2 22. 11 ఉంది ఇంటూ 2 ఉంది, 22 ఈక్వల్ n మైనస్ 1. ఈ 1ని ఇక్కడ తీసుకొస్తే ప్లస్ అవుతుంది. 22 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు n. అంటే n ఈజ్ ఈక్వల్ టు ఎంత? 23. n ఈజ్ ఈక్వల్ 22 ప్లస్ 1 అంటే n ఈజ్ ఈక్వల్ 23 వచ్చింది. n ఈజ్ ఈక్వల్ 23. ఓకే, n ఈజ్ ఈక్వల్ 23. దేర్ ఫోర్ Sn ఈజ్ ఈక్వల్ n/2 ఇంటూ a ప్లస్ l. దిస్ ఈజ్ ద ఫార్ములా. వెన్ l ఈజ్ లాస్ట్ టర్మ్ 84 ఈజ్ దేర్. లాస్ట్ టర్మ్ 84 ఉన్నప్పుడు. ఓకేనా? Sn ఈజ్ ఈక్వల్ టు n/2. n హౌ మచ్? n 23 వచ్చేది మనకి 23/2. a అంటే 7, a is 7 ప్లస్ l is lr an 84. 23/2 ఇంటూ 91. 23/2 ఇంటూ 91. 23 ఇంటూ 91/2. 23 ఇంటూ 91/2. ఇక్కడ మల్టిప్లై చేద్దాం. 91 ఇంటూ 23. 3 1s are 3, 3 9s are 27. 3 1s are 3, 3 9 27. 2 1s are 2, 2 9s are 18. 3 9 0 1. 2093. 2093 is the sum of the terms. 2093/2 1s are 2 10 టైమ్స్ తీసుకుంటాను, 20 అయిపోతుంది. 0 9 తీసుకుందాం.
2 4 జార్ 8 అంటే 1 అవుతుంది. నెక్స్ట్ 3 డ్రాప్ చేసుకుందాం. 2 6 జార్ 12 అంటే 1 వస్తుంది. 13 - 12 అంటే 1. ఇప్పుడు దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఎలా రాయొచ్చు? 10 4 6 1/2. ఓకేనా? 10 4 6 1/2 అది ఆన్సర్ అవుతుంది. ఓకే, 10 4 6 1/2 అది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చేద్దాం. 1/. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. This is question number 2. In this given a is equal to 34 and a and last term or L is equal to 10. an అయినా L అయినా లాస్ట్ టర్మ్ ఉన్నప్పుడు మనం ఫార్ములా Sn is equal to n/2 into a plus L యూజ్ చేయొచ్చు. d తీసుకుందాం. ఇక్కడ d is equal to a2 minus a1. d a2 is 32 minus a1 is 34. 32 minus 34 is 2 minus 2. d ఎంత? minus 2. an ఇచ్చాడు కదా 10. an ఈక్వల్ a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. మనకి n తెలియదు, n ఫైండ్ అవుట్ చేయాలి. an అంటే ఎంత? 10. a ఎంత? 34 ఫస్ట్ టర్మ్. a 34 ప్లస్ n minus 1 into d is minus 2. ఓకే, 10 minus 34. 34ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చా, మైనస్ అయింది. n minus 1 into minus 2. 34 minus 10 అంటే 24. minus 24. లార్జ్ నెంబర్స్ అయిన ఆల్వేస్ minus 24. n minus 1 into minus 2. minus 2 రైట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది? డివిజన్ minus 2 అవుతుంది. ఇక్కడ n minus 1 ఉంటుంది. మైనస్ మైనస్ క్యాన్సల్. 2 1 జార్ 2 1 టైమ్ 2 1 జార్ 2 2 జార్ 4 అంటే 12 అవుతుంది. 12 ఈక్వల్ n మైనస్ 1. 1 లెఫ్ట్ సైడ్ తీసుకెళ్దాం. 12 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు n అంటే n ఈజ్ ఈక్వల్ టు 13. nth టర్మ్ ఏంటి? n ఈజ్ ఈక్వల్ టు ఎంత? 13. ఇప్పుడు మనకు Sn కావాలి. Sn ఈజ్ ఈక్వల్ టు ఏంటి? n/2 ఇంటూ a ప్లస్ l. n/2 ఈక్వల్ a ప్లస్ l. ఎందుకు 2a ఇంటూ a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d రాయట్లేదు అంటే లాస్ట్ టర్మ్ అన్నాడు కదా, లాస్ట్ టర్మ్ an కానీ l కానీ లాస్ట్ టర్మ్ ఇచ్చాడు, డైరెక్ట్గా రాయొచ్చు. n ఎంత వచ్చింది? 13. a ఎంత? 34. a is 34 ప్లస్ l లాస్ట్ టర్మ్ ఎంత? 10. ఈజీగా అయిపోద్ది అనమాట. /2. 13/2 ఇంటూ 34 plus 10 is 44. Okay, 44. 2 1 2 2 jar 2 2 jar 4. 13 into 22. Sn is equal 13 into 22. మల్టిప్లై చేయాలి. 13 into 22ని మల్టిప్లై చేద్దాం. ఇక్కడ 22 into 13. 3 2 jar 6, 3 2 jar 6, 1 2 jar 2, 1 2 jar 2, 6 8 2, 286. Sn ఈక్వల్ టు ఎంత? 286. సో థర్డ్ క్వశ్చన్. థర్డ్ వన్. -5 ప్లస్ ఆఫ్ -8 ప్లస్ ఆఫ్ -11 ప్లస్ ఆఫ్ అప్ టు 7 ప్లస్ ఆఫ్ -230. Last term is -230. First write a. Given a equal to what? -5. a n equal to what? -230. a equal -5. a n equal a n or l equal to also. l అయినా రాయొచ్చు, n అయినా రాయొచ్చు లాస్ట్ టర్మ్ని. ఇప్పుడు d is equal to a2 minus a1. d is equal to a2 ఎంత? -8 మైనస్ a2 అంటే -8. a1 మైనస్కి మైనస్ రాసా. a1 అంటే ఏంటి? -5. సో -5 ఉంది కదా, అందుకే బ్రాకెట్ తీసుకోవాలి. -8 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5
అంటే -3 -8 డిఫరెంట్ సైన్స్ ఉన్నప్పుడు సబ్ట్రాక్షన్ చేసి పెద్ద సైన్ రాయాలి కదా. 8 - 5 అంటే 3, పెద్దదాని సైన్ మైనస్ కాబట్టి d = -3. ఓకే, నెక్స్ట్ n కావాలి మనకు. an = a ప్లస్ n - 1 ఇంటూ d తీసుకుందాం. an అంటే లాస్ట్ టర్మ్ ఉంది కదా, ఏంటి -230. a అంటే ఏంటి -5 ప్లస్ n - 1 ఇంటూ d అంటే ఎంత -3. ఓకే, -230. ఈ 5 ఇటు తీసుకొస్తే +5 అయిపోతుంది. n - 1 ఇంటూ -3. 230 - 5 అంటే ఏమవుతుంది 225. 225 పెద్దదాని సైన్ మైనస్. నెక్స్ట్ n - 1 ఇంటూ -3. -3 మల్టిప్లికేషన్ కదా, ఇటు తీసుకొస్తే డివిజన్ అవుతుంది. -225/-3 = 10 - 1. క్యాన్సిల్ చేద్దాం. 0 0 క్యాన్సిల్ అవుతుంది మనకు. 3 1s are 3 7s are 21. ఇంకో 1 ఉంటుందంటే 15 అవుతుంది. 3 5s are 15 అంటే ఎంత వచ్చింది 75 = n - 1. 75 + 1 = n అంటే n = ఎంత, n = 76. ఓకే, n = 76. నౌ వీ షుడ్ ఫైండ్ అవుట్ SN ఫైండ్ అవుట్ చేద్దాం ఇప్పుడు. SN, this question. SN = n/2 into n plus L we are writing. n plus L లాస్ట్ టర్మే కదా, అందుకే n plus L రాస్తున్నాం. ప్రీవియస్ 2 క్వశ్చన్స్ కూడా అలాగే రాశాం. n అంటే ఎంత 76/2 a plus L అని రాస్తున్నాం. a అంటే ఫస్ట్ టర్మ్ ఏంటి -5, L అంటే లాస్ట్ టర్మ్ ఎంత -230. L అంటే -230. దిస్ క్యాన్సల్ 2 1 2 3s are 6 1 ఉంటుంది. 2 8s are 16 అంటే 38 వచ్చింది. -5 ప్లస్ ఇంటూ మైనస్ -230. 38 ఇంటూ -235 సేమ్ సైన్ ఉంది కదా, యాడ్ చేసుకోవాలి. -235 ఇంటూ 38 -235/38 చేద్దాం. 235 ఇంటూ 8 5s are 40 అంటే 0 రాస్తున్నా. 8 3s are 24. 8 5s are 40 0 4 there. 8 3s are 24. 24 plus 4 28. 8 2s are 16 17 18. 3 5s are 15. 5 1 there. 3 3s are 9. 9 plus 1 is 10. 0 1 there. 3 2s are 6. 6 plus 1 7. 0 13 3 1 9 8. 8 9 3 0 but minus plus to minus 8 9 3 0 is sum of the terms.